నిషేధిత భూముల్లో జరుగుతున్న మంత్రి పొంగులేటి ఆక్రమణలో ప్రజాస్వామ్యానికి విరుద్ధమని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఘాటుగా విమర్శించారు. ఈ వ్యవహారంపై తక్షణమే సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజల హక్కులను కాపాడడంలో ఎలాంటి రాజీ ఉండదని, అవసరమైతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి బాధితులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 156 మంది లబ్ధిదారులకు మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, మున్సిపల్ చైర్పర్సన్ శ్రీరామ్ సంగీత రవీందర్తో కలిసి ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అందజేశారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, పొంగులేటి అక్రమాలపై ప్రభుత్వం మౌనం వహించడం అనేది అక్రమాలకు మద్దతు ఇచ్చినట్లే అవుతుందన్నారు. ప్రజల భూములను కబ్జా చేసే ప్రయత్నాలను సహించబోమని, అధికార దుర్వినియోగం జరిగితే ఊరుకోమని హెచ్చరించారు. నిజం బయటపడే వరకు, బాధితులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని తెలిపారు. అలాగే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి దుబ్బాక నియోజకవర్గంలో పలు రోడ్ల నిర్మాణాలు, అభివృద్ధి పనుల కోసం నిధులు కేటాయించాలని లిఖితపూర్వకంగా విజ్ఞప్తి చేసినట్టు చెప్పారు. ఉపకాలువ పనులు పూర్తి చేసి రైతులకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని మరోసారి సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వివిధ వార్డు కౌన్సిలర్లు, సర్పంచ్లు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. వాస్తవానికి మాకు మల్లన్న సాగర్ ద్వారా కానీ, కొండపోచమ్మ ద్వారా కానీ, కాలువల ద్వారా మరి గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు, కేసీఆర్ గారు ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి తప్ప కాలువలు ఏదైతే వేసినో మెయిన్ కెనాళ్లతోటి మేము ఆ కెనాళ్ల ద్వారా మరి పిల్ల కాలువలు కాక మరి అవి ఇబ్బంది ఉండి మెయిన్ కెనాల్స్ ద్వారా కట్ చేసుకొని చెల్లుకుంటలు నింపుకొని రైతులు మరి ఈరోజు పొలాలు పాడబెట్టుకుంటున్నారు. మరి ముఖ్యంగా గతంలో ఇచ్చిన ఏదైతే మరి ల్యాండ్ ఎక్విజిషన్ ఉన్నదో అది పూర్తి కాలేదు. మరి ల్యాండ్ ఎక్విజిషన్ పూర్తి కాలేదు. ఎవరైతే ఏజెన్సీ ఉన్నారో వాళ్ళకి పేమెంట్లు లేక పనులు అయిపోయినాయి. మరి మా దగ్గర ఎల్లారెడ్డిపేట ఎత్తిపోతల పథకం కానీ, మరి 13th ఈ సమస్యల మీద మరి మాట్లాడదామంటే మాకు అవకాశం ఇయ్యరు. మరి అదేవిధంగా రోడ్ల సమస్య, పంచాయతీ రోడ్లు కానీ, ఆర్ఎన్బి రోడ్లు కానీ, దుబ్బాక కొత్తగా మున్సిపాలిటీకి సంబంధించి మొన్ననే ఎలక్షన్ అయినాయి. మరి ఎంతో ఆశతోటి మరి వాళ్ళు కూడా మరి ఎదురు చూస్తున్నారు మాకు నిధులు వస్తాయేమో అని చెప్పి. ఈ అంశాల మీద మాట్లాడదామంటే మరి ప్రభుత్వం పూర్తిగా డైవర్షన్ చేసి ప్రభుత్వ ఆస్తులను ఎట్లా కొల్లగొట్టాలి, మరి ఏ విధంగా మంత్రులు ఏ విధంగా డబ్బులు సంపాదించుకోవాలి, ఏ విధంగా కోటీశ్వరులు అయిపోవాలనే తపనతోటి పనిచేస్తుంది తప్ప నిజంగా కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2.5 సంవత్సరాలలో ఏ ఒక్క పని కూడా అయింది రాష్ట్రంలో ఎక్కడ కూడా కాలేదు. నా అర్బన్లో కాలేదు, నా రూరల్లో కాలేదు. ఇప్పుడు రైతులు బాగుపడ్డారంటే రైతులకు ఒక పని అయింది లేదు. మరి అదేవిధంగా టౌన్లలో ఏమైనా సమస్యలు తీర్చిందంటే అది కూడా లేదు. మరి ఈరోజు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా దాన్ని పక్కకు పెట్టడానికి ఇంకో సమస్య తెచ్చి దాన్ని డైవర్షన్ చేసి మరి ప్రతిపక్ష పార్టీలను తిట్టడం తప్ప ఇంకోటి ఎక్కడ కూడా కాలేదు.